అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే మామిడికాయ చేపల పులుసు అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా చేసుకోవచ్చు, ఎంత ఎమ్మీగా ఉంటుందండి. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. ఇది 2-3 రోజుల వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు, అస్సలు పాడవదు. అలాగే టేస్ట్ అయితే ఇంకా పెరుగుతుంది కూడానండి. చూసారు కదా లుక్ ఎంత ఎమ్మీగా ఉందో. ఇక ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకున్నాను. మందంగా ఉన్న కళాయి పెట్టుకోండి, చేపల పులుసు అనేది బాగా వస్తుంది. ఇందులోని 4-5 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయినాక ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా నిలువుగా కట్ చేసి వేసుకోండి. ఈ ఉల్లిపాయ ఏంటంటే మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. నెక్స్ట్ వీటికి బదులు సాంబార్ ఉల్లిపాయలు ఉంటే అవి వేసుకుంటే ఇంకా టేస్ట్ అయితే బాగుంటుంది. ఇలా కాస్త ఫ్రై అయినాక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను అయితే పేస్ట్ చేసుకొని వేసుకున్నాను. అది కూడా ఇదేంటంటే మా ఉల్లిపాయ అయితే లైట్గా ఫ్రై అవ్వాలి. నిలువుగా కోసుకున్న ముక్కలు అయితే ఉల్లిపాయ పేస్ట్ అనేది లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. చూసారు కదా వీడియోలో, ఇలా ఫ్రై చేయండి. చేపల పులుసు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే కనుక వేసుకున్నాను. దీన్ని మరీ మెత్తగా కాకుండా కచ్చాగా పేస్ట్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతూ ఉన్నప్పుడు ఒక 2 మీడియం సైజ్ టమాటాలను అయితే కనుక మిక్సీలో వేసి పేస్ట్ అనేది చేసుకున్నాను. అది కూడా వేసేసి బాగా కలిసేటట్టు కలుపుకొని ఈ టమాటా పేస్ట్ అనేది మంచిగా ఫ్రై అవ్వాలి. వీటిని మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని కూడా బాగా కుక్ చేసుకుంటే మంచి కలర్ వస్తుందండి. అప్పుడు మనకి కుక్ అయిపోయిందని అర్థం. చూసారు కదా వీడియోలో, కాసేపటికి బాగా కుక్ అయింది, ఇంకా కుక్ అవ్వాలండి. ఇప్పుడు ఏంటంటే ఒక గుప్పెడు కొత్తిమీర తరుగు వేసుకోండి. ఈ కొత్తిమీర తరుగుని ఇందులోని ఫ్రై చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చేపల పులుసుకి మంచి అరోమా అనేది వస్తుంది. దీన్ని కూడా కొత్తిమీరను కూడా ఒకసారి బాగా కలిపేసి మరి కాస్త మూత పెట్టేసి కుక్ చేసుకుంటే దీనిలో నుంచి పైకి ఆయిల్ అనేది తేలుతుంది. ఇప్పుడు మనకి ఇది బాగా కుక్ అయిపోయిందని అర్థం. ఒక్కసారి బాగా కలుపుకొని ఇందులో స్పైసెస్ అయితే ఇప్పుడు యాడ్ చేసుకుందాం. ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. అలాగే 1 స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ అయితే కనుక ధనియాల పౌడర్ వేసుకోండి. స్పూన్నర వరకు ధనియాల పౌడర్ని అయితే వేసుకోండి, టేస్ట్ అయితే బాగుంటుంది. అలాగే కారం అయితే మీ టేస్ట్కి తగ్గ కారం అయితే వేసుకోండి. ఇందులో చింతపండు పులుపు వేస్తాము, అలాగే మామిడికాయకి కూడా పులుపు ఉంటుంది కాబట్టి కాస్త కారం అనేది ఎక్కువగానే పడుతుందండి. కారము సాల్ట్ అయితే కాస్త ఎక్కువ పడుతుంది. మీకు టేస్ట్కి సరిపడా కారం కూడా వేసుకోవాలి. అలాగే ఇందులో గరం మసాలా పౌడర్ అయితే ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి. టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా ఇక్కడ వేసేయాలి. వేసేసి ఇక్కడ సరిపడా వేసుకోండి. సరిపోకపోతే అక్కడ పులుసు మరుగుతున్నప్పుడు కూడా వేసుకోవచ్చు. మరి ఎక్కువగా వేసుకోకండి, టేస్ట్ అయితే బాగుండదు సాల్ట్ ఎక్కువైపోతే. ఇదంతా స్పైసెస్ అంతా బాగా కలుపుకొని దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలిపేసి మూత పెట్టుకుంటే మనం వేసే ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకుంటూ మధ్య మధ్యలో మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. కాసేపటికి చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడైతే కనుక ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత అయితే చింతపండు ముందుగానే నానబెట్టుకొని ఇందులో నుంచి రసం అనేది తీసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న దాంట్లో వేసుకోవాలి. మనకి పులుసు క్వాంటిటీ ఎంత కావాలో అంత తగ్గట్టు వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఇందులో అయితే కనుక ఒక 4-5 పచ్చిమిర్చి, అలాగే కాస్తంత కరివేపాకు పచ్చిగానే అలా వేసేయండి. వేసేసి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టుకొని ఇది రోల్ బాయిలింగ్ అయ్యేంత వరకు కుక్ చేయండి. ఈ లోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అంటే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. చూడండి కాసేపటికి బాగా బాయిల్ అవుతుంది కదా. ఇప్పుడైతే ఒక చిన్న బెల్లపు ముక్కను వేసుకోండి. ఆ పులుపు బ్యాలెన్సింగ్ కోసం ఆ బెల్లపు ముక్క వేయటం వల్ల పులుసు అయితే కనుక మంచి అరోమా, మంచి టేస్ట్ అయితే కనుక వస్తుంది. అలాగే ఈ లోపు అయితే కనుక నేను చేప ముక్కలు కూడా బాగా కడిగేసి రెడీగా పెట్టుకున్నాను. ఇలా మరుగుతున్న పులుసులో చేప ముక్కల్ని వేసేసుకోవాలి. నీట్గా మొత్తం అమరేటట్టు అలాగా కుదుర్చుకుంటే కనుక మనకి ముక్కలు అనేవి ముక్కలు అవ్వకుండా ఉంటాయి, మరి ముద్దగా అయిపోకుండా ఉంటాయండి. పులుసు మరిగినప్పుడు వేస్తే చేప ముక్క అనేది గట్టిపడి మనకి ముద్దలు అయితే అవ్వదు. అది అలా మరుగుతూ చేప ముక్కలు వేస్తాం కదా, అది అలా మరుగుతూ ఉంటుంది. ఈ లోపు అయితే కనుక ఒక మామిడికాయని, మీడియం సైజ్ మామిడికాయని తీసుకొని పైన ఉన్న తొక్కని పీల్ చేసేయండి. పీల్ చేసేసి దీన్ని నేను వీడియోలో చూపించిన విధంగా ఆ సైజులో ముక్కలు అయితే కట్ చేసుకోండి.
ఇలా మామిడికాయతో చెయ్యండి. పులుసు అయితే కనుక చాలా చాలా బాగా నచ్చింది. ఈ ప్రాసెస్లో సింపుల్ ప్రాసెస్, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. అలాగే మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి. వెజ్ అండ్ నాన్ వెజ్ స్నాక్స్ చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి. అలాగే ఫిష్ని అయితే కనుక కొత్తగా స్టీమ్ చేసి ఫ్రై చేశానండి. ఆ చేపల ఫ్రై అయితే అసలు అద్దుర్సండి, అసలు దానికి మాటలే లేవు. అది కూడా నేను మన ఛానల్లో లింక్ ఇస్తాను చూడండి, అది కూడా వాచ్ చేయండి. అలాగే ఈ లోపు అయితే కనుక ముక్కలు కోసేసాను కదా, ఆ ముక్కలను అయితే చేప ముక్కలు వేసిన వెంటనే అవి కూడా నీట్గా మధ్య మధ్యలో అమ్మిచ్చేసుకొని ఒక్కసారి కళాయితో కలిపేసి మూత పెట్టేయండి. మూత పెట్టేసి ఫస్ట్ అయితే హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి, తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇలాగ మనకి పైకి మనం వేసిన ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు మధ్యలో సాల్ట్ అనేది చెక్ చేసుకోండి, సరిపోకపోతే వేసుకోవచ్చు. నాకైతే కాస్త సరిపోలేదు అనిపించింది, అందుకే మరి కాస్త వేసుకున్నానండి. వేసేసి మళ్ళీ బాగా కలిపేసి మూత అయితే పెట్టేసుకోండి. అలాగే మన ఛానల్ పైన ఉంటుంది కదా నేమ్, ఆ నేమ్ కిందే ఉంటుందండి లింకు. ఆ చేపల ఫ్రై లింక్ అయితే ఇస్తాను, అది కూడా టచ్ చేసి చూడండి. చాలా చాలా బాగుంది ఆ ఫ్రై అయితే. నాకైతే చాలా పర్సనల్లీ నాకు చాలా బాగా నచ్చింది. ఫైనల్లీ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. రెడీ టు ఈట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరూ బాగుండాలి.